వావ్! ఈరోజైతే మన ప్లాంట్కి అయితే ఒక రెడ్ కలర్ చిల్లీ అయితే వచ్చిందండి. రెడ్ మిర్చి చూడండి, రెడ్ మిర్చి అయితే వచ్చింది. ఎంత అందంగా ఉన్నది చూడండి డిజైన్. ఇంకా 2 ఉన్నాయి. ఇదైతే నేను సీడ్స్కి అయితే ఉంచేస్తానండి. భలేగా ఉంది కదా, ఇది బ్యూటిఫుల్గా గొడుగులాగుంది. చాలా బాగుంది. ఇదైతే రోజ్మెరీ ప్లాంట్ అండి. రోజ్మెరీ మనకు ఇవి తెంపేసి ఆయిల్లో ఉడికించేసి ఆ ఆయిల్ని మనం తలకు పెట్టుకుంటే చక్కగా హెయిర్ గ్రోత్ అయితే వస్తుందండి. ఒక చిన్న టబ్లో అయితే నేను పెట్టాను, వాటర్ క్యాన్. దాంట్లో రోజ్మెరీ, ఈ రోజ్మెరీ ప్లాంట్ దొరకడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎగ్జిబిషన్లో అయితే తెచ్చుకున్నానండి ఈ రోజ్మెరీని. మంచి స్మెల్ అండి. ఇది కర్రీస్లో కూడా వేసుకున్నా కానీ కొన్ని రెసిపీస్లో ఈ రోజ్మెరీ వాడతారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుందండి. ఇది చూడండి, ఇదైతే బిర్యానీ ఆకండి. సేమ్ బిర్యానీ రైస్ ఎలా ఉంటాయో ఈ లీఫ్ కూడా మనం బాయిల్డ్ అయ్యేటప్పుడు రైస్ అప్పుడు వేస్తే బిర్యానీ ఫ్లేవర్ అయితే ఉంటుందండి. మామూలు రైస్ అయినా కానీ. చూడండి, ఇదైతే పెన్సిల్ దుండ అండి. చూద్దాం, నేనైతే ఫస్ట్ టైం నాటాను ఇది. ఈ ప్లాంట్ కూడా ఎగ్జిబిషన్లోనే తెచ్చానండి, పెన్సిల్ దుండ. చూడాలి మరి ఎలా వస్తుందో. నాటి ఒక 3 days అవుతుందండి. మంచి ఇలా అయితే పాకుతుంది. ఎన్ని రోజులకు ఈ పెన్సిల్ దొండ వస్తుందో చూడాలి మరి. మా గార్డెన్లో అయితే బ్రింజాల్ ప్లాంట్ ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. చూడండి ఎంత బాగుంది ఫ్లవరు. ఇది వంకాయ కలరేనండి, వైట్ కాదు. ఇక్కడ ఒక చిన్న పింద పడింది. ఇటు ఇంకా 3 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా చక్కగా నాటుకుంది, ఈ ప్లాంట్ కూడా. ఇక్కడ కూడా బ్రింజాల్ ప్లాంట్స్ అయితే వేసానండి, చక్కగా నాటుకున్నాయి. ఇవి కూడా ఈ సపోర్టింగ్ కోసమనే నేను ఈ కర్రను అయితే పెట్టాను. చక్కగా వచ్చేస్తున్నాయి. ఈ వెడల్పు టబ్బులలో పెట్టడం వల్ల మనకు ఈ బలంగా పెరుగుతాయి. ఇవి చాలా పెద్ద సైజు అనుకుంటాను ఇవి చెట్లు. ఇంకా చూడండి, ఫ్లవరింగ్ అయితే వస్తుంది, పూత అయితే వస్తుంది. చూడాలి. ప్లాంట్ అయితే నేమ్ తెలియదండి. ఇది కూడా నేను ఎగ్జిబిషన్లోనే కొన్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ ప్లాంట్ నేమ్ చెప్పరా? వెరిగేటెడ్ అండి ఈ ప్లాంట్ అయితే. నాకు ఇది 100 రూపీస్కి అయితే ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది చిన్నగా. వావ్! నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తీసుకొని పెట్టుకుంటే మనకి ఉండిపోకుండా ఉంటుంది. లేకపోతే ఇది 3వ ప్లాంట్ అండి, వంకాయ. ఇంకొక డబ్బులో పెట్టేస్తున్నాం, దీంట్లో ఒకటే పెట్టేస్తున్నాము, చిన్నగా ఉందనేసి. ఈ డబ్బు అయితే మనకి కాయలు ఎన్ని రోజులకు వస్తాయి? ఈవినింగ్ నాటుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. పసుపు ఇది కూడా దాంట్లో తీయండి. ఇంత గ్రోత్ రాలేదు కదా, అస్సలు లేదా?
లోపల ఉందేమో కొంచెం చూద్దాం. చెర్రీ టమాటాస్ వస్తే వచ్చాయండి. చెర్రీ టమాటాస్ ఇవి సీడ్స్ లాగా పెట్టుకోవచ్చు ఎండిపోయినవి ప్లాంట్స్కి. చెర్రీ టమాటాస్, వావ్, చెర్రీస్ లానే ఉన్నాయి చెర్రీ టమాటాస్ అయితే. ప్లాంట్ సీజన్ అయిపోయింది కదండి, అందుకే ఎండిపోతుంది ప్లాంట్ అయితే. వావ్, చెర్రీ టమాటాస్ చూడండి. కనపడాయి మనకి, ఇవి చిన్న చిన్న ఉంటాయి కదా, కనపడాయి. వావ్, ముత్యాలాగా ఉన్నాయి ఇవి. కొన్ని నేను సీడ్స్కి అయితే పెడతానండి ఇవి నెక్స్ట్ ఇయర్కి. ఇక్కడ పాండా ప్లాంట్ వెతుకుతూ ఉంటే ఈ నర్సరీ మేళలో అయితే పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే మనకి రోజ్మేరీ ప్లాంట్ అయితే దొరికిందండి. జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఈ ప్లాంట్ని. ఎంత మంచి స్మెల్ వస్తుందో. జుట్టుకు కూడా ఈ రోజ్మేరీ వాటర్ వేస్తే జుట్టు కూడా గ్రోత్ వస్తుందంటండి. రోజ్మేరీ కొంచెం మట్టి వేసేసి ఎండిన ఆకులు వేద్దాం కొంచెం. ఎండిన ఆకులు వేసేస్తే ఎరువులు అంతా మంచిగా. ఆకులు కూడా ఎండిన ఆకులు ఉన్నాయి కదా ఇవి, అదే గడ్డి పసుపు ఇవి. ఎండాకాలం వస్తే ఈ చుట్టూరు అంతా కొంచెం గడ్డి వేసుకుంటే మనకు బాగుంటుంది. గడ్డి చెట్టు నాటిన వెంబడి వేసేస్తే మంచిది. కవర్ అయితే తీసిస్తున్నాం. ఇలాంటి ఒక 2-3 ప్లాంట్స్ ఉంటే మధ్యలో పెట్టండి. ఒకటే పెడతాం, 2 ప్లాంట్స్ పెడదాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంత చివరికి వస్తే ఎదుగదు అది. కొంచెం అటు ఈడని పెట్టండి. కొద్దిగా జరిపి పెట్టేస్తే మంచిగా వస్తుంది. ఒక 2-3 ప్లాంట్స్ ఉన్నాయి అనుకుంటే మనకు చక్కగా వంకాయలు అయితే వచ్చేస్తాయి. పూత అయితే మనకు రెడీగా ఉందండి. ఇంకా అది కూడా కట్ చేద్దామా? తెచ్చిన నెక్స్ట్ డే అయితే మేము పెడుతున్నామండి ఈ ప్లాంట్స్. అదే రోజు పెడితే కొంచెం పాడైపోతాయి. మన వాతావరణం కూడా అలవాటు కావాలి. ఒక 2 days అయినాక అట్లా పెట్టేస్తే ప్లాంట్స్కి మన వాతావరణం అలవాటు అయిపోతుంది అన్నమాట. బ్రతుకుతాయి చక్కగా. ఎందుకైనా మంచిది ఈవినింగ్ పూట మనం ప్లాంట్స్ నాటుకుంటే మంచిదండి, మార్నింగ్ కన్నా. స్టాండ్గా పెట్టండి. వంకర అయిపోయింది, కొంచెం స్ట్రైట్గా పెట్టేస్తా. బాగుంటుంది. వంకర ఉంది, కొంచెం స్ట్రైట్. ప్లాంట్స్కి అయితే మనము నాటిన వెంబడే వాటర్ ఇవ్వాలండి. వాటర్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా ఇంట్లో పండించుకొని మనం కర్రీస్ వండుకున్నా తిన్నా ఎంత హెల్తీగా ఉంటుంది కదండి. ఒక 2-3 చెట్లు ఉన్నాయి చాలు. వంకాయ, బ్రింజాలు అలాగండి. ఉంటుందా? అంత ఎండిపోయింది కదా పసుపు. ఓహో,
బాగానే వచ్చింది కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఫస్ట్ మనం పెట్టిన దానికన్నా కొద్దిగా అయితే వచ్చింది. నర్సరీ మేళా నుంచి అయితే మేము ఈ ప్లాంట్స్ అయితే కొన్నామండి. రోజ్మెరీ, ఇది రోజ్మెరీ ఆయిల్ కూడా తలకు పెట్టుకోవచ్చు. మంచి స్మెల్ కూడా ఉందండి. ఇది రోజ్మెరీ ప్లాంట్ చూడండి. మనకి ఈ రోజ్మెరీ ప్లాంట్ 200 చెప్పేసి 150 వరకు అయితే ఇచ్చారు. ఇది చిల్లీ చూడండి, చిల్లీ నిన్న నర్సరీ మేళలో తీసుకున్నాము. చిల్లీస్ అయితే బాగున్నాయి చూడండి. ఇవన్నీ మేము నాటడానికి అయితే వచ్చామండి పైనకి, డాబా పైన. ఇదొకటి పెన్సిల్, ఏమన్నారు ఇది, పెన్సిల్ దొండ కదా, 100 రూపీస్కి ఇచ్చారండి పెన్సిల్ దొండ. వంకాయ ప్లాంట్స్ కూడా తెచ్చాము. వంకాయ అండి, బ్రింజాల్ పూత కూడా వస్తుంది చూడండి. ఇది బ్లాక్ కలర్, బ్లూ కలర్ అయితే ఉన్నాయి. 50 రూపీస్కి ఈచ్ వన్ ఇచ్చారు మనకి. 3 ప్లాంట్స్ అయితే తెచ్చాము, పూత వచ్చేసింది. ఇంకా ఇవి నాటుకోవాలి ఇప్పుడు. బ్రింజాల్ కలర్ అయితే వంకాయ కలర్ అండి.